దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కేపై దాడి జరిగింది. రాజస్థాన్ రాజధాని జైపూర్లో ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. ప్రభుత్వ విధానాలు, నిరుద్యోగం, అవినీతిపై దీప్కే శాంతియుతంగా ఆందోళన చేస్తుండగా కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనతో దేశవ్యాప్తంగా రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా జైపూర్లో కాక్రోచ్ జనతా పార్టీ పెద్ద ఎత్తున నిరసన చేపట్టింది. యువత నినాదాలతో హోరెత్తిస్తుండగా దుండగులు ఒక్కసారిగా గుంపులోకి దూసుకొచ్చారు. అకస్మాత్తుగా అభిజిత్ దీప్కేపై భౌతిక దాడికి దిగారు. ఊహించని ఈ పరిణామంతో అక్కడి వాతావరణం ఉద్రిక్తంగా మారింది. తొక్కిసలాట కూడా జరిగింది. అప్రమత్తమైన తోటి నిరసనకారులు, యువకులు దీప్కేను రక్షించి సురక్షిత ప్రాంతానికి తరలించారు. సమాచారం అందుకున్న జైపూర్ పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చిన పోలీసులు దాడి వెనుక అసలు కారణాలపై విచారణ చేపట్టారు. ఈ దాడిలో రాజకీయ శక్తుల హస్తముందా, లేకుంటే ఇది ముందస్తు కుట్ర అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలంలోని సీసీటీవీ ఫుటేజీలు, సోషల్ మీడియా లైవ్ వీడియోలను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. నిందితులను గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.